4 నిర్ణయాలు. బాస్, ఈ 4 తప్పుడు నిర్ణయాల వల్లే టీమిండియాకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. విశ్వ విజేత కిరీటం దక్కించుకున్న టీమిండియాకి ఈ నిర్ణయాలే అతి దారుణ పరాభవాలకి కారణమవుతున్నాయి. బాస్, టీమిండియా 4 నెలల క్రితం క్రికెట్లోని మహా టీంలను చిత్తు చేసి వరల్డ్ కప్ ట్రోఫీని వరుసగా రెండోసారి అందుకుంది. కానీ అంతలోనే ఏమైంది? వరల్డ్ కప్ తర్వాత ఆడిన నెక్స్ట్ టీ20 సిరీస్లోనే అది పసికూన ఐలాండ్ చేతిలో 2 మ్యాచ్లు ఓడి చరిత్రలో ఎప్పుడూ జరగని అవమానకర ఓటములని ఎదుర్కొని సిరీస్ కోల్పోయింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్లో మళ్ళీ అదే వరుస ఓటములు. ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓటములు. ఇంకా నయం, ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది, కానీ లేదంటే ఆ మ్యాచ్లో కూడా మన టీం ఓడిపోయేది. మరి విశ్వ విజేత అయిన టీమిండియాకి అంతలోనే ఏమైంది? యాక్చువల్గా టీ20 వరల్డ్ కప్ వరకు టీమిండియాకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాతే కెప్టెన్గా నువ్వు వరల్డ్ కప్ అందించావు, ఇంకా చాలు, బ్యాటింగ్లో అస్సలు పరుగులు సాధించలేకపోతున్నావు, ఏదో టీంలో టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉండబట్టి వరుసగా సిరీస్లు గెలిచావు, అలాగే వరల్డ్ కప్ కూడా గెలిచావు, కానీ అందులో నీ కెప్టెన్సీ గొప్పతనం ఏదీ లేదు అని వరల్డ్ కప్ అందించిన వెంటనే సూర్యకుమార్ యాదవ్ని పక్కన పెట్టేశారు. మరి తన స్థానంలో ఎవరిని తెచ్చారు? శ్రేయస్ అయ్యర్ని. అప్పటి వరకు అసలు టీ20 ఫార్మాట్లో కనీసం స్క్వాడ్లో కూడా లేని శ్రేయస్ని టీంలోకి తేవడమే కాకుండా డైరెక్ట్గా కెప్టెన్ని చేసేశారు. మరి అయ్యర్ ఏం చేశాడు? టీమిండియాని ఐర్లాండ్కి తీసుకెళ్లి అక్కడ మన టీంకి సిరీస్ ఓటమి ఎలా ఉంటుందో పరిచయం చేయించాడు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్తో కూడా 2 మ్యాచ్లు ఓడిపోయాం కాబట్టి టీమిండియా ఎలాగూ సిరీస్ గెలిచే ఛాన్స్ లేదు. సో ఇక్కడ కూడా మరో సిరీస్ ఓటమికి సిద్ధం చేసేశాడు. మరి సూర్య కెప్టెన్సీలో మన టీం వరుసగా సిరీస్లు గెలుస్తుంటే అందులో సూర్య గొప్పతనం ఏమీ లేదు, టీంలో ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు, అందుకే గెలుస్తుంది అని వాదించిన వితండవాదులు ఇప్పుడు ఏం మాట్లాడతారు? మరి ఇప్పుడు కూడా టీంలో ఛాంపియన్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు కదా, అయినా టీమిండియా ఎందుకు వరుసగా మ్యాచ్లు ఓడిపోతుంది? ఇక్కడ టీంలో ప్లేయర్స్ మాత్రమే బాగుంటే సరిపోదు, ఆ టీంని నడిపించే నాయకుడు కూడా సరిగ్గా ఉండాలి. చెప్పాలంటే ప్లేయర్స్ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, కానీ టీంని ముందుండి నడిపించే కెప్టెన్లో సత్తా ఉంటే టీంని ఒక్కతాటిపై నడిపించి ఓడిపోయే మ్యాచ్లను కూడా గెలిపించగలడు. అలాంటి విజయాలు సూర్య కెప్టెన్సీలో కోకొల్లలు, కానీ శ్రేయస్ కెప్టెన్సీలో అది అస్సలు కనిపించడం లేదు. ఓడిపోయే మ్యాచ్లను గెలిపించడం పక్కన పెట్టండి, అసలు గెలిచే అవకాశం కూడా రావటం లేదు. అసలు శ్రేయస్ కెప్టెన్ మెటీరియల్ అయినా టీమిండియాని నడిపించే సత్తా తనకి ఉందా అన్నది మరోసారి పునరాలోచించుకోవాలి. లేదంటే ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తవడం ఏంటి? ఇంగ్లాండ్తో థర్డ్ టీ20లో టీమిండియా అంతా కలిసి 76 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం ఏంటి? దారుణం. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఏ ఇండియన్ ఫ్యాన్ కలలో కూడా ఊహించి ఉండడు మన టీంకి ఇలాంటి దుస్థితి వస్తుందని. టీమిండియాని సర్వనాశనం చేసేశారు. ఈ చెత్త క్రెడిట్ మాత్రం శ్రేయస్ అయ్యర్కే దక్కుతుంది. ఇక థర్డ్ టీ20లో కూడా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. యాక్చువల్గా టీమిండియా కోచ్ కెప్టెన్ ఇంగ్లాండ్ కండిషన్స్ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు. సెకండ్ టీ20లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఒకవైపు ఈదురుగాలులు వీస్తుంటే ఆ సమయంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఏంటి? టాస్ అయ్యాక ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ని అడిగితే మేం టాస్ గెలిచుంటే బౌలింగ్ తీసుకునే వాళ్ళం అన్నాడు. అంతెందుకు, థర్డ్ టీ20లో కూడా హ్యారీ బ్రూక్ మేం టాస్ గెలిచుంటే బౌలింగ్ తీసుకునే వాళ్ళం అన్నాడు. ఫైనల్ గా రిజల్ట్స్ చూస్తే సెకండ్ టీ20లో ఇంగ్లాండే గెలిచింది. థర్డ్ టీ20లో అయితే టీమిండియాని 76 పరుగులకే ఆల్అవుట్ చేసి చిత్తుగా ఓడించి 125 పరుగుల అతి భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీన్ని బట్టి ఎవరికైనా అర్థమైపోతుంది కోచ్ కెప్టెన్కి ఇంగ్లాండ్ కండిషన్స్ అస్సలు అర్థం కావట్లేదని. ఇక నెక్స్ట్, ప్లేయింగ్ లెవెన్లో స్పిన్నర్స్ని నింపేసి ఇంగ్లాండ్ని బోల్తా కొట్టించాలన్న టీమిండియా వ్యూహం బెడిసి కొడుతోంది. యాక్చువల్గా ఇంగ్లాండ్ పిచ్లు పేస్ బౌలింగ్కి అనుకూలించే పిచ్లు. అలాంటి పిచ్లపై స్పిన్నర్స్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు. అందుకు నిదర్శనం థర్డ్ టీ20లో అక్షర్ 49 రన్స్ ఇస్తే వరుణ్ చక్రవర్తి 38 రన్స్ ఇచ్చేశాడు. అంటే వీరిద్దరే ఏకంగా 84 రన్స్ సమర్పించుకున్నారు. ఇన్ని రన్స్ మన టీం అంతా కలిసి కూడా చేయలేకపోయింది. 76 పరుగులకే మన టీం ఆల్అవుట్ అయింది. అయినా ఇంగ్లాండ్లో కూడా స్పిన్నర్స్ని ఖచ్చితంగా ఆడించాల్సిందే అన్న మొండి పట్టు ఎందుకు? ప్లేయింగ్ లెవెన్లో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తప్పకుండా ఉండాల్సిందేనా? మ్యాచ్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నా వీరిని కంటిన్యూ చేయాల్సిందేనా? ఎందుకు? అసలెందుకు విఫలమవుతున్న ప్లేయర్స్కే మళ్ళీ అవకాశాలు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అతి పెద్ద సమస్య టీంలో టాప్ 6 బ్యాటర్స్లో 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం. ఒకే ఒక్క రైట్ హ్యాండర్ ఉన్నాడు, అది శ్రేయస్ అయ్యర్. బట్ తన నుండి కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయితే రావడం లేదు. నాకు తెలిసి గత చరిత్రలో ఎప్పుడు లేదు ఇలా టాప్ 6లో 5 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం. ఆ తర్వాత కూడా శివం దూబే లెఫ్ట్ హ్యాండరే. టీంలోకి ఖచ్చితంగా ఓ స్టార్ రైట్ హ్యాండర్ని తీసుకురావాలి. అది పీక్ ఫామ్లో ఉన్న రజత్ పట్టిదార్కే అవకాశం ఇవ్వాలి. తను మిడిల్ ఓవర్స్లో కూడా అస్సలు ప్రెషర్ తీసుకోకుండా భారీ సిక్స్లు బాదగలడు. అది ఐపీఎల్లో మనందరం చూసాం. చెప్పాలంటే యాజ్ ఏ బ్యాటర్గానే కాదు, యాజ్ ఏ కెప్టెన్గా కూడా. ఎందుకంటే కెప్టెన్సీ చేపట్టిన ఫస్ట్ ఇయరే ఆర్సీబీకి ట్రోఫీని అందించాడు. అది కేవలం ఏదో గాలివాటం వల్ల రాలేదు అని నిరూపించుకునేలా తన కెప్టెన్సీతోనే వరుసగా రెండోసారి ఆర్సీబీకి ట్రోఫీని అందించాడు. తనకన్నా ముందు ఆర్సీబీకి గొప్ప ప్లేయర్స్
కెప్టెన్స్గా వ్యవహరించారు. బట్ వారి వల్ల కానిది రజత్ పటిదార్ సాధించి చూపించాడు. అంటే తనలో హై లెవెల్ కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నట్లేగా, మరి తనకెప్పుడు అవకాశం ఇస్తారు? ఇక ఆ తర్వాత నాకు వచ్చిన పెద్ద డౌట్ బాస్, 30-20లో ప్రాపర్ బ్యాటర్ శివం దూబే ఉండగా హర్షిత్ రాణాని ఎందుకు అబ్ది ఆర్డర్లో పంపారు? అంటే ఈ ఒక్క విషయాన్ని ఆలోచిస్తేనే అర్థమైపోతుంది బాస్, ఇండియన్ క్రికెట్లో ఎంత అనిశ్చితి నెలకొందో. ఇలాంటి బ్లండర్స్ బుర్ర ఉన్న వాళ్ళైతే అస్సలు చేయరు. యాక్చువల్గా హర్షిత్ రాణాని మనపై రుద్దడానికి ట్రై చేస్తున్నారు. అలా అబ్ది ఆర్డర్లో వచ్చినప్పుడు 30-40 రన్స్ చేశాడే అనుకోండి, అందుకే ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ని ప్లేయింగ్ లెవెన్లో ఆడిస్తున్నాం అని చెప్పడానికి. చెప్పాలంటే నా ఒపీనియన్లో హర్షిత్ రాణా T20I ప్లేయింగ్ లెవెన్లో కాదు, అసలు స్క్వాడ్లోనే ఉండడానికి డిజర్వ్ పర్సన్ కాదు. మరి ఇలాంటి ప్లేయర్తో, ఇలాంటి చెత్త నిర్ణయాలతో టీమిండియా మ్యాచ్లు ఎలా గెలుస్తుంది? ఇలాంటి ప్రదర్శనలు చేస్తే మన టీం భవితవ్యం అగమ్య గోచరంగా మారుతుంది. మరి బాస్, ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? మన టీం వరుస ఓటములకు పైన చెప్పిన కారణాలే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.